హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదండి, ఒక ట్రిప్కి ప్లాన్ చేసామని. ఎవరెవరు వెళ్తున్నామో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. నేను ఒక 2 స్టేట్స్కి వెళ్తున్నాము. సో దానికోసం నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. లగేజ్ ప్యాకింగ్ అంతా మనం ఆడవాళ్ళు అంటేనే జ్యువెలరీ అన్నీ కావాలి కదండి. సో ప్యాక్ చేసుకున్నాను. తర్వాత విజయవాడ బీసీఎన్ రోడ్లో కొంచెం షాపింగ్ చేసాము. ఎవరెవరు వెళ్తారన్నది మీకు అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళామండి. 2 స్టేట్స్కి వెళ్ళాము. చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళాము. సమ్మర్ కదా, ట్రిప్స్ ప్లాన్ చేస్తాం కదా. ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాము. సో ఈ ఇయర్ ఈ ట్రిప్ ప్లాన్ చేసాం. విజయవాడ ఆ రోజు క్లైమేట్ కొంచెం బాగుందండి, లేకపోతే విజయవాడ బాగా ఉంటుంది ఎండలు. ఇదిగోండి మా గ్యాంగ్ వచ్చేసారు. నేను, మా అక్క, మా చెల్లి, అక్క వాళ్ళ పాప, మా పాప అందరం కలిసి విజయవాడలో కలుసుకున్నాం. విజయవాడ బస్ స్టాండ్ నుంచి మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. బెంగళూరుకి వెళ్తున్నాము. ఇది బెంగళూరు బస్ అన్నమాట. ఏసీ బస్, స్లీపర్ అండి, నాన్ ఏసీ స్లీపర్. మా అక్క ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. పులిహోర మా ఫేవరెట్. మా అక్క పులిహోర బాగా చేస్తుంది. సో అందరం కలిసి పులిహోర తింటున్నాం. ప్రజెంట్ అయితే మేము బెంగళూరుకి బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ అన్నమాట. ఇది బెంగళూరులో దిగిపోయామండి. మేము ఈవినింగ్ 4 o'clock బస్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 5 o'clock మేము దిగామండి. బెంగళూరు మెట్రో చాలా బాగుందండి. హైదరాబాద్ కన్నా అడ్వాన్స్డ్గా ఉంది. హైదరాబాద్ కన్నా ముందే కట్టేశారు, బట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. చాలా నీట్గా ఉంది అండ్ అడ్వాన్స్డ్గా ఉంది బెంగళూరు మెట్రోలో లగేజ్ అందరూ కావాల్సే కదా, లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి బస్సులో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ట్రిప్ మేము స్టార్ట్ చేసి చిక్మంగళూరు అనమాట. కర్ణాటకలో ఉంటుంది చిక్మంగళూరు అనేది. చిక్మంగళూరులో కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము. ఫస్ట్ ట్రిప్ మేము అక్కడ స్టార్ట్ చేసాము. మొత్తం గ్రీనరీగా, కర్ణాటక మొత్తం వెదర్ అంతా చాలా కూల్గా ఉందండి. అసలుకే మామూలు ఈ ఇయర్ సమ్మర్ లాగా లేదు కదా, రెయినీ సీజన్ లాగా ఉంది. చాలా కూల్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ 9 o'clock టిఫిన్ ఆపారు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము. ఈ హోటల్లోనే టిఫిన్ చేసి
మేము చిక్మంగళూరుకి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మధ్యలో రెయిన్ పడిందండి, అందుకే వీడియో తీసుకుంటూ వచ్చాను. మా పాప మధ్యలో ఏడుస్తుంది అనమాట. అంటే వాళ్ళ సిస్టర్ దగ్గర కూర్చుంటానని చెప్పి అలా ఏడుస్తుంది. ట్రిప్ అంతా ఏడిపిస్తుందేమో అనుకున్నాను, కొన్ని మధ్యలో చాలా కామ్గా ఉంది. ఇంకా మాకు అసలుకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. తను మాత్రం పడుకోవట్లేదు. ఆల్మోస్ట్ బెంగళూరు టు చిక్మంగళూరు 5 hours జర్నీ పట్టింది మాకు ఏసీ బస్సులో. ఫస్ట్ చిక్మంగళూరు వెళ్ళాలంటే మీరు విజయవాడ నుంచి బెంగళూరుకి ట్రైన్ బుక్ చేసామండి. బట్ ట్రైన్ అనేది ట్రైన్ మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో అందుకు మేము బస్ త్రూ వెళ్ళాము. ట్రైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 2:30కి, ఈవినింగ్ 5:30కి ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి రెయిన్ ఎలా పడుతుందో. అందుకే మేము బస్సులో వెళ్ళాము. అక్కడ నుంచి బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి బస్సెస్ ఉంటాయి, 5 hours జర్నీ. అదే ట్రైన్లో వెళ్ళుంటే మీరు బెంగళూరు కన్నా ముందు హోయిన్సాల ఒక ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళు. బట్ మేము బస్సులో వెళ్ళాం కాబట్టి బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి బస్సులోనే వెళ్ళాం. మధ్యలో చూడండి రెయిన్ ఎలా పడుతుంది. ఫైనల్గా మేము చిక్మంగళూరు ఎంటర్ అయిపోయాం. హోటల్ బుక్ చేసుకున్నాము. 3 days మేము చిక్మంగళూరులో స్టే చేసాము. 3 daysకి 8,000 rupees అయింది హోటల్. ఏసీ హోటల్, ఏసీ అండి. క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియక మేము ఏసీ బుక్ చేసాం. బట్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇదే మేము దిగిన హోటల్, సిల్వర్ సూట్. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.